హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. అయితే ఈ యొక్క శుభవార్త ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు, అన్నదాత సుఖీవ పథకం సంబంధించి గాను మనకి ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున జమ చేసేందుకైతే సిద్ధమవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క అసలు నిధులు ఎప్పుడు జమ చేయబోతుంది, ఎవరు అర్హులు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. సో, మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో, ముఖ్యంగా రైతన్నలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీయ పథకం సంబంధించి గాను నిధులనేవైతే పెంచి విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందండి. గతంలో మీ అందరికీ తెలిసినట్లుగానే రైతు భరోసా పథకం కింద రూ. 13,500 వరకు కూడా ఇచ్చేవారు. అయితే మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాస్త అన్నదాత సుఖీయ పథకం కింద మార్చి 20,000 వరకు కూడా పెంచడం అయితే జరుగుతుందనమాట. అయితే ఇప్పుడు 20,000 సంబంధించి గాను చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 14,000, అలాగే మన కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 6,000, ఇలా మొత్తంగా రూ. 20,000 అనేవైతే విడుదల కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా మీ అందరికీ తెలిసినట్లుగానే పీఎం కిసాన్ పథకం ద్వారా 19 విడతల కింద నిధులనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు 20వ విడత సంబంధించి గాను మనకి ఈ యొక్క జూలై నెలలో విడుదల చేయవలసి ఉండగా ఇంకా అఫీషియల్ డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. అయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,000 అనేవైతే మనకైతే విడుదల చేయబోతుందనమాట. అంటే ఇక్కడ మనకి మీకు వివరంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరపునేమో రూ. 5,000, కేంద్ర ప్రభుత్వం తరపునేమో రూ. 2,000, ఇలా మొత్తంగా రూ. 7,000 అనేవైతే విడుదల చేయబోతుంది. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,000 సంబంధించి కానీ తొలి విడత కింద రైతుల ఖాతాలో జమ చేసేందుకు సిద్ధమవుతుందండి. కాకపోతే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 45 లక్షల మంది దాకా మనకి రైతులైతే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జమ చేయబోతుంది. వీళ్ళన్నీ కూడా సమకూర్చింది. కాకపోతే మనకి గతంలో చెప్పినట్లుగానే పీఎం కిసాన్ పథకం సంబంధించి కానీ ఎప్పుడైతే నిధులు విడుదల చేస్తుందో అప్పుడు మాత్రం విడుదల చేసే అవకాశం ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడాని. సో, ఖచ్చితంగా ఈ యొక్క పథకం సంబంధించి కూడా మీకు కూడా కావాలంటే మాత్రం ఈ కేవైసీ తప్పనిసరి అని చెప్పేసి కూడా తెలపడం జరిగిందనమాట. అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ ఈ కేవైసీ ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, ప్రస్తుతం ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలనుకున్నా కానీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినప్పటి నుంచే మనకు నిధులనేవి జమ కాబోతున్నాయండి. సో, దాదాపుగా 45 లక్షల మంది పైగా మనకి రైతన్నలైతే ఉన్నారు. వారందరికీ కూడా నిధులనేవి జమ చేయబోతుంది. త్వరలోనే దీనికి సంబంధించి కానీ అఫీషియల్ అప్డేట్ అయితే రాబోతుందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.